పెందుర్తి మండలం చిన్న ముషిడివాడ పంచాయతీ పరిధిలో 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు కుటుంబ సభ్యులు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని సిపిఐ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. టీడీపీ నాయకులు సేనాపతి వసంత శంకర్రావులు వాళ్ళ అన్నదమ్ములు కలిసి కేవలం చిన్న ముషిడివాడ పంచాయతీ పరిధిలో 2 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని చెప్పేసి 2011లోనే అదనపు స్పెషల్ రెవెన్యూ ఆఫీసర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇదే ఎమ్మెల్యే గారే ఆ రోజు ఈ రిపోర్ట్ మీద కూడా చేయించారనే పబ్లిక్ మీడియాగా మనకు తెలుసు. అయితే దీనిపై అప్పట్లో ఏమైందో కానీ చర్యలు తీసుకోలేక రిపోర్ట్ అలాగే ఉంది. ఇప్పటితో ఈయన ఆగకుండా అప్పటి నుంచి మరిన్ని ఎకరాలు కూడా భూ కబ్జాలు పర్వం ఆకుండా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 193 సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఉన్న 223 గజాలకు సంబంధించి ఆర్చిపేటలో భూముల్లో అక్రమ రేకుల షెడ్ కడతా ఉన్నారు. దీనిపై కూడా జీవీఎంసీ అధికారులు రెవెన్యూ చర్యలు శూన్యం. అలాగే 506 గజాలు సంబంధించి 193 ఈ సర్వే నెంబరు, ఇది 107 సర్వే నెంబర్, 109 సర్వే నెంబర్లో అక్రమ గెడ్డ వాగండి. ఇది గెడ్డ వాగులో ఎటువంటి అనుమతులు లేక నిర్మాణం చేస్తూ ఉన్నారు. అయినా దీనిపై జీవీఎంసీ అధికారులు శూన్యం. పైగా ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే నేనని చెప్పుకుంటూ జీవీఎంసీ అధికారులు నా మాట వింటారని చెప్తూ ప్రజల భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. మేము కమ్యూనిస్టు పార్టీగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయంపై మన సోమవారం స్పందనలో ఇచ్చాము. వాళ్ళు వచ్చిన తర్వాత సర్వేర్ గారు కూడా వచ్చి సర్వే చేశారు. ఈ కార్పొరేటరు భూ కబ్జాలన్నీ వీళ్ళు బతుకే భూ కబ్జాలు చేయడం, పేద ప్రజల్ని భయపెట్టి బతకడమే ఈయన యొక్క చర్యగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని రెవెన్యూ మినిస్టర్ గారిని మేము అడుగుతా ఉన్నాము. చిన్న ముషిడివాడలో సేనాపతి వసంత శంకర్రావులు భూ పర్వాలకు మీరు సంఖ్యలు వేయాలి. వాళ్ళ యొక్క కబ్జాలపై ల్యాండ్ గ్రాబింగ్ అరెస్ట్ చేసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలు అనుగుణంగా వాడాలని కోరుతా ఉన్నాం. ఈ పెందుర్తిలో కానీ రాష్ట్రంలో కూడా ఎక్కడ పేదవాడు చిన్న కమ్మలపాటి ఇల్లు కోసం ఆసరాగా చేసుకుంటూ వేగాలకు వెళ్ళిపోయి జీవీఎంసీ రెవెన్యూ అధికారులు ఈ భూ కబ్జాలపై ఏం చేస్తున్నారని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెందుర్తి ఏరియాగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఎమ్మెల్యే గారు కూడా ఇవాళ పేపర్లో ఇచ్చారు, ఎక్కడైనా భూ కబ్జాలు జరిగితే మా దృష్టికి తీసుకురండి అని చెప్తున్నారు. అయ్యా మీకు తెలుసో తెలియదు, మీ పక్కన ఉన్నట్టు ఇద్దరే అతిపెద్ద భూ కబ్జాదారులు నేరుగా ప్రభుత్వ అధికారులు స్పష్టం చేసినట్టు లేఖను మీరు ఇది కాదంటారా చెప్పండి ఎమ్మెల్యే గారు. మేము విన్నవిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడ మేము ఎవరు విమర్శించట్లేదు. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఈ వేదికగా తీసుకెళ్తున్నాం. ఆయన కలిసి కూడా మేము మెమోరాండం కూడా ఇస్తామని చెప్తున్నాం. ఈ అక్రమ కట్టడాలను తక్షణమే జీవీఎంసీ కమిషనర్ గారు జోనల్ కమిషనర్ గారు కూల్చివేయాలి. ఒక కార్పొరేటర్ ఏం చెప్తా ఉన్నారంటే నేను ఆమె మంచి సన్నిహితురాలు, మా జోలికి రారు, మీరు ఏమైనా మా పని చేసి మేమే చేయాలి తప్ప మా మాట ఆవిడ వింటారని చెప్పి పేద ప్రజలు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గారు మీరే కోరుతూ ఈ ఉద్యమాన్ని ఆ భూములు స్వాధీనం చేసుకునేంత వరకు వాళ్ళని అరెస్ట్ చేసుకునేంత వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి. వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు. పెందుర్తి మండలం ప్రజా పరిషత్ సమావేశం మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన మండలం సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. పెందుర్తి మండలం ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. అనంతరం ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి మండలం ఎంపీపీ మదపాడ నాగమణి జన్మదినం సందర్భంగా ఆమెకు ముందుగా శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ ఉమ్మడి స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో పాటు ఎంపీడీఓ వెంకట్రావు, పెందుర్తి మండల పరిషత్ వైస్ ఎంపీపీ చిరికి దేముడు, సర్పంచుల సంఘం అధ్యక్షులు గొరపల్లి శ్రీను, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే మండలంలో జిల్లా ఎంపీపీ గారి అధ్యక్షతను ఒక మీటింగ్ వారం రోజులు ఎంపీ గారు మాకప్ చెప్పారు. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని చెప్పి ముందు మీకు నాలెడ్జ్ పెంచుకుంటే వాళ్ళు మీరు చెప్పగలుగుతారు. ఇది 4-5 రోజుల్లోనే మీటింగ్ చేస్తారు ఎంపీ గారి ఆధ్వర్యంలో. ఆ మీటింగ్ పెట్టి అందరికీ అవగాహన కల్పించడం కోరుతాం అన్నమాట. పశు సంవర్ధన శాఖ నుంచి మనకి ఆరోగ్య శాఖ నుంచి మీకు అవగాహన కలిగించిన తర్వాత మీ రికమెండేషన్స్ తీసుకుంటాం.
నుంచి నేను తెస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ ఇప్పుడు హెల్త్ పరంగా మీరు ఎమ్మెల్యే గారికి అలాగే ఎంపీపీ గారికి వేదిక నాయకులు పెద్దలందరికీ కూడా నమస్కారం, అలాగే అధికారులు కూడా నాయకులు నమస్కారాలు. మా ట్రాఫిక్ ఆరోగ్యం సోన్యం నుంచి మాకు విద్యుత్ లోన్లు కొంత, అలాగే ఆనందపురం మండలంలో 1 సంవత్సరాల అడాల్సెంట్ గ్యాస్ 3,987 మంది. ఎప్పుడైనా సరే సపోజ్ ఈ సోలార్ మనం వాడట్లేదు, మనం ఇంపోర్ట్ తీసుకోవట్లేదు అనుకుంటే కనుక 144 యూనిట్లు ఉత్పత్తి జరుగుతుంది మనకి తీసుకున్న 1 కిలోవాట్కి. అదేవిధంగా 3 కిలోవాట్లకి కూడా మనకి ఇంటూ 3 టైమ్స్ 350 యూనిట్లు మనకి ఉన్న ఒక విలేజ్ సెలెక్ట్ చేసి దాన్ని మోడల్గా తీసుకుని 1000 ఇళ్ళ మీద సోలార్ కానీ పెట్టినట్టయితే కేంద్రం ఆ పంచాయతీ ₹1 ఇస్తుంది. నేను అందరికీ నమస్కారం. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు భారతదేశంలోనూ యావత్ ప్రపంచంలోనూ ఉన్నటువంటి తెలుగు మిగతా భాషలలోని అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, ప్రజాప్రతినిధులకు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు. గత 4 రోజులుగా ఏమేమి జరుగుతున్నదని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రులు కూడా తెలుసుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలతో తలమునకలై ఉంటారు. కానీ ఎవరో ఆయన పర్సనల్ సెక్రటరీస్ చెప్పుండొచ్చు. నా హృదయంలో ఉండే ఆవేదన ఏమిటంటే కుటుంబ సమస్యల్లో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా? మీరే ఆలోచించండి. 100% అనాల్సిన అవసరం లేదు, కనీసం 95-99% కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే మేమంతా నటులం కాబట్టి మా విషయాలు, పాపులర్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయాలు, కొంతమంది ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి చెబుతూ ఉంటారు. చెప్పేవాడు కూడా ఆలోచించాలి, వాళ్ళ మనసులు, వాళ్ళ కుటుంబ సమస్యలు అని. ఇదంతా ప్రజలకు తెలుసు. కానీ ఎందుకులే మన పనులు మనం చేసుకుందాం అని అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు కూడా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. విజువల్స్ చూడండి, టీవీల్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తుంది. రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు. అది రైటా రాంగా పర్సనల్ విషయం, తర్వాత మాడుకోవచ్చు. పత్రికాధిపతులు, అది పత్రికా సోదరులు 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని, వ్యాన్లు పెట్టుకుని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను, అందరికీ నమస్కారం అయ్యా, మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో, దీన్ని చిలవలు పలవలు చేయొద్దండి, దయచేసి నన్ను గౌరవించండి, నేను ప్రజలకు ఏం చేస్తున్నాను ఒక విద్య ద్వారా అనేది మీకు తెలుసు, నటుడిగా మీ అందరికీ తెలుసు, ఒక రాజ్యసభ సభ్యుడిగా మీకు తెలుసు, ఎంత క్లీన్ చిట్టుతో వచ్చానో రాజ్యసభ సభ్యుడిగా. నా హృదయంలో ఉండే ఆవేదన చెప్పనలవే కాదు, మీకే చెప్పాలి. ఈ రోజున ఈ మీడియా సోదరులు ఎంత కల్పితాలు, ఎంత నెగటివిటీ నన్ను గురించి చెప్తున్నారో మీ అందరికీ తెలుసు. దానికి నేను బాధపడడం లేదు. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, రాత్రుల్లో గేటు తోసుకుని, గేటు పగలగొట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా? మీరే చెప్పండి. వచ్చిన వాళ్ళు
అందరూ మీడియా సోదరుల, లేకపోతే ఇంకెవరైనా నా మీద పగ రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతులు పెట్టుకుని అలా వచ్చి ఉంటారేమో సందేహం. కానీ వాళ్లను కొట్టాలని, తిట్టాలని మనసా వాచ దైవసాక్షిగా నేను అలా ఆలోచించేవాడిని కాదు. ఎందుకు వాళ్ళు ఉద్యోగస్తులు, నేను కూడా ఉద్యోగస్తునే, అందరూ కూలివాళ్ళం. భగవంతుడు ఇస్తుంటాడు మన కూలి. ఎవరికి ఏమిటనేది ఆయన నిర్ణయిస్తాడు. ఇది మీ అందరికీ తెలుసు. వాళ్లకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టాను. అయినా అతను నేను కొట్టామనే చెప్తున్నారు తప్ప మైక్ తీసుకెళ్ళి నోట్లో పెట్టాము, నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి. నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది. అతనికి తల కాదు, చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను హౌ టు గో అబౌట్, దానికి ఉండే చట్టాలు సరిపోతాయా, ఏదైనా స్పెషల్ యాక్ట్ కూడా చేసి రావాలా? ఈ సోషల్ మీడియా కానీ, ఈ అబ్యూజ్ కానీ, ఈ ఫైనాన్స్ చేసి ఎక్స్ప్లాయిటేషన్ కానీ, ఇవన్నీ ఇప్పుడు మీరు ఇవన్నీ బాగా వచ్చాయి. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ బాగున్నాయి, కానీ అవుట్కమ్స్ ఏంటి, ఇంకా ఏ టైప్ ఉన్నాయి, దాన్ని ఎట్లా మనం కంట్రోల్ చేస్తాం, ఎట్లా ప్రజల్లో అవేర్నెస్ తెస్తాం అనేది ఇంపార్టెంట్. సైబర్ క్రైమ్లో సార్ మెయిన్ మనకి ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. అయినాక పట్టుకోవడం చాలా చాలా కష్టం. బికాస్ మనీ goes from one account to another account within seconds. Most of the times what is happening, what we observe, sir, the amount goes from a savings bank account like our account to a current account. A current account holder mule account పెట్టుకుంటారు సార్. అక్కడ 1 crore 2 crores వరకు లిమిట్ పెట్టుకుంటాడు. అది విత్ ఇన్ నో టైమ్ ఇట్ గోస్ అవే ఇంటూ అదర్ అకౌంట్స్. నేను ఏమంటానంటే యువర్ రైట్, కానీ ప్రివెన్షన్ రియల్ టైం ఎట్లా డిటెక్ట్ చేయడం, సిమిలర్ క్రైమ్స్ మళ్ళా జరగకుండా ఎట్లా కంట్రోల్ చేయడం. Sir, Harish here, sir. Sir, I have studied these issues in detail, sir. Particularly this loan apps, sir. In our state, sir, all these apps are illegal apps, mostly Chinese apps. They are operating from foreign countries, circulating these apps through the local organizers, sir. That's one aspect, sir. Then when the people take small loans, say, even for example, Vizag case where this fisherman has committed suicide, he has taken only 2,000 rupees, and all entire his data is being stolen and being migrated to China and other places, and these people are misusing that data. How they are misusing is through the network of these collection agents again, sir. These collection agents, they are resorting to extortion, they are resorting to all kind of threats to the family, through the social media, abusing through social media, everything they are doing, sir. In our state, sir, we don't have right now any database of how many these apps are there, how many these organizers are there, how many collection agents are there. So I have put my teams on the job, sir. Another 15 days I will be able to do, but police department may have to chip in to get this. And then how many cases have been registered so far in last year and 5 years, sir? How many people have suffered? How many people have become the victim? We have to get the information from them, sir. Unless we have this database, then we can think of going forward by making maybe bringing in a special legislation and making rules, and then making the SOPs how to go about it, sir. ఇప్పుడు మెయిన్గా మీరందరూ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఒకసారి చూస్తే కొద్దిగా మనం మీరు అవుట్కమ్స్ కూడా 6 months మనకు వచ్చుంటే ఒక ఐడియా వచ్చేది, వేర్ వీఆర్ లాగింగ్ బిహైండ్, వాట్ టైప్ ఆఫ్ క్రైమ్స్. దెన్ ఫర్దర్గా ఇఫ్ ఇట్ డ్రిల్ డౌన్, దెన్ విల్ గెట్ సమ్ ఐడియాస్. దీన్ని టోటల్గా స్టేట్లో క్రైమ్ని అనలైజ్ చేయడానికి, అదే మరిగా అనలైజ్ చేసి వాట్ టైప్ ఆఫ్ న్యూ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ ఆర్ కమింగ్, బ్యాంక్ ద్వారా కానీ, యాప్లు కానీ, లేకపోతే వేరియస్ టైప్ ఆఫ్ చీటింగ్ కానీ, ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది.
దీన్ని 3 types కింద 3-4 కేటగిరీస్ కింద డిపార్ట్మెంట్లో 1-2 టీముల్ని మనం క్రియేట్ చేయాలి. ఒకటి డొమెస్టిక్ నాలెడ్జ్, డొమైన్ నాలెడ్జ్, దట్ ఈస్ పోలీస్, హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దాన్ని ఇన్వెస్టిగేషన్లో మీరు కరెక్ట్గా అనలైజ్ చేసి టెక్నాలజీ కూడా టచ్ ఉండే వాళ్ళని అందులో పెట్టి ఎయిదర్ కన్సర్న్ పోలీసులోనే టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉంటే దట్ ఈస్ ది బెస్ట్. ఒకవేళ లేకపోయినా బయట కూడా మనం అవుట్ సోర్సింగ్ చేసుకొని రెండో పెట్టి, వన్ ఈస్ యాజ్ రైట్లీ మెన్షన్ యాప్లు కానీ సైబర్ ఫ్రాడ్స్, దట్ ఈస్ వన్ ఏరియా. సెకండ్ ఏరియా ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ మనం అనుకున్నాం. యూస్ కేసెస్ రియల్ టైంలో అన్నదాతకు అండగా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఒక పిలుపునిచ్చారో దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్స్కి కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, రైతన్నలకు సూపర్ 6లో ఏదైతే పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 ఇస్తామని సూపర్ 6లో చెప్పినటువంటి హామీ అమలును ప్రశ్నిస్తూ రైతుల పక్షాన అండగా నిలబడుతూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా రేపు కలెక్టర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న అన్యాయానికి రైతులకు మేలు జరిగే విషయంకై మరి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన చేసింది. దాంట్లో భాగంగా మన పల్నాడు జిల్లాలో కూడా పెద్దలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పిన్నెల రామకృష్ణారెడ్డి అన్న ఇప్పుడే రేపటి యొక్క కార్యాచరణ గురించి వారి యొక్క మాటల్లో వివరించడం జరిగింది. మరి మన పల్నాడు జిల్లాలో కూడా రేపు 10 గంటలకు కలెక్టరేట్కి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లోని అందరూ ఇన్ఛార్జెస్ కూడా మరి రిప్రజెంటేషన్ని ఇక్కడ ఉన్నటువంటి మన పల్నాడు ప్రాంత రైతులకు అండగా నిలబడతామనేటువంటి ఒక భరోసాని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. మరి మనం చూసినట్టయితే రైతన్నలందరూ కూడా మనం గతంలో చూసేవాళ్ళం, వలసలు పోయి వేరే ప్రాంతాలకు పోయి ఏవో ఒక పనులు చేసుకొని మరి వారి యొక్క జీవనాన్ని గడిపేటువంటి పరిస్థితులు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండేవి. మరి ఆ తర్వాత జగనన్న వచ్చాక జగనన్న ప్రభుత్వంలో రైతుకి భుజం తట్టి భరోసానిచ్చి రైతు భరోసాని తీసుకొచ్చాం. రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి మరి రైతుకు ఆ ఊర్లోనే అన్ని విధాలుగా కూడా తనకి సౌకర్యాలు కల్పించి కొనే దగ్గర నుంచి మళ్ళా తిరిగి ఆ రైతు అక్కడే ఒక మంచి రేటుకి అమ్ముకునేటువంటి ఒక పరిస్థితిని మనము జగనన్న ప్రభుత్వంలో కల్పించాం. అలానే ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, ఏదన్నా ఒక న్యాచురల్ కెలామిటీ వల్ల పంట నష్టం జరిగితే కూడా నష్టపరిహారాలు కూడా టైంకి చెల్లించి రైతన్నకు భరోసానిచ్చినటువంటి ప్రభుత్వంగా జగనన్న ప్రభుత్వంని రాష్ట్ర ప్రజలు రైతన్నలు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాము. మరి ఈ రోజున చూస్తే ఏదైతే మోసపు హామీలు చెప్పి అబద్ధపు హామీలు చెప్పి ఏదైతే అధికారంలోకి వచ్చారో మరి కూటమి ప్రభుత్వం ఈ రోజుకి కూడా ఆ సూపర్ 6 హామీల గురించి ఎక్కడా కూడా ఏమీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడటం లేదు. ఇక రైతన్నులకు సంబంధించినటువంటి హామీ గురించి ఊసేలేదు. కాబట్టి దీన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రేపు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి రైతన్నులకు కూడా వారి యొక్క ఒక భరోసాను కల్పిస్తూ ఉన్నాం. వారిని కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇదే కాదు, ప్రతి ఒక్క అంశం పైన కూడా, ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్కరికి మంచి చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి వచ్చినా, ఏ సెక్టార్కి సంబంధించి వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మేమంతా కూడా వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ రేపటి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జరుగుతూ ఉంది. అప్పుడు వారు ఒక ట్వీట్ చేశారు. ఆయన ట్విట్టర్లో అసలు ఈ రాష్ట్రం ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోతుంది, అన్ని తప్పులు సరిచేసాము, వ్యవస్థలను మొత్తం మేనేజ్ చేసామని చెప్పుకొచ్చారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి మేము దరిదాపు 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు. చేసి
ఒక టెట్ పెడతా అన్నారు, టెట్ ఎగ్జామ్. టెట్ ఎట్ అయిపోయిందో తెలియదు. దాన్ని మళ్ళీ రిజర్వేషన్లు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఒక్క ఉద్యోగం అన్నా మీరు, ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? చెప్పలేరు. ఎందుకంటే మీరు ఇవ్వలేదు, చేయలేదు కాబట్టి. అలాగే దీపం 2 గ్రాండ్ సక్సెస్ అని చెప్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు పథకాలు అమలు చేయటం అంటే ఏదో సహాయం చేయటమో, డబ్బులు ఇవ్వటమో, రాయితీలు ఇవ్వటమో, అది పరిపాటి. మీ ప్రభుత్వం ఏంటో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంది. ఇదా దీపం 2 పథకం సక్సెస్? మీరు ఇస్తున్నది సంవత్సరానికి 1 సిలిండర్, అది కూడా ఎంతమందికి అందుతుందో తెలీదు. మేము 2.72 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చాం. ఎప్పుడన్నా మీ చరిత్రలో ప్రజలకు, లబ్ధిదారులకు డైరెక్ట్గా మీరు సహాయం చేసిన దాఖలాలు చెప్పగలుగుతారా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1.54 కోట్ల మందికి దరిదాపు 4,115 కోట్ల రూపాయలు దీనికి అవసరమైతే 895 కోట్ల రూపాయలు వెచ్చించారంటే దీన్ని ఒక సిలిండర్ ఇచ్చి దీన్ని పథకం అంటారా? ఇది సక్సెస్సా? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయటానికి ఈ యొక్క పగల్పాలు పలుకుతారని అడుగుతా ఉన్నా. చివరికి అన్నా క్యాంటీన్లు చెప్తారు, సందాలు వసూలు చేసి భోజనాలు పెడతారు. అది కూడా భోజనం ఒకసారి వెళ్ళిన వాళ్ళు రెండోసారి తింటాకి వెళ్ళరు. ఇది పరిస్థితి. దీనికి మేమేదో భోజనాలు పెడతా ఉన్నారని ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిలో మీ పరిపాలన ఉంటే చివరికి పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, మహిళలు పెన్షన్ని దాదాపు 66,34,000 పెన్షన్లు మేము అప్పుడు ఇస్తా ఉంటే దాన్ని 63 లక్షలు కుదించారు.